వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. చాలండి, అందరం తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పించుకుంటున్నాను నా ప్రభా. ఈ చక్కని శ్రేష్టమైన సమయంలో చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని చెప్పి అడుగుచున్నాను దేవా. స్తోత్రం. మా మంచి బోధకుడా, నీ చిత్తమైతే కొద్ది సమయం నీకు సెలవు చాటు మరుగుపరిచి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి తండ్రి, వారందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందరని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందండి? యాకోబులో ఉదయించును. ఈ మాట నేను చూసినప్పుడు నక్షత్రము యాకోబులో ఉదయించును. జాగ్రత్తగా విందామండి. ఈ మాట నేను చూసినప్పుడు నక్షత్రము ఏశావులో ఎందుకు ఉదయించలేదు అనే తలంపు నాకు వచ్చిందండి. నక్షత్రము యాకోబులో ఉదయించింది కదా, మరి ఏశావులో ఎందుకు ఉదయించలేదు అనే తలంపు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో కలిగించినటువంటి కొన్ని ఆలోచనలు ఈరోజు మేము ముందుంచాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా విందామండి. ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. దేవునికి మహిమ కలుగునుగా. వాక్య సందర్భం ఏంటి? మీకు అనేకసార్లు నేను చెప్పి ఉన్నాను. ఏదైనా ఒక వాక్యం మనం చదువుకునేటప్పుడు వాక్య సందర్భం ఏంటి అనేది మనకి అర్థమైతే, గ్రహించగలిగితే మనకి వాక్యం చక్కగా అర్థమవుతుందండి. ఇక వాక్య సందర్భం ఏంటి మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడి కనాను వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి యొక్క స్వాస్థ్యము, దేవుడు వారికి ఇస్తానన్న స్వాస్థ్యము కనాను దేశం. ఆ కనాను వైపుగా ప్రయాణం చేస్తూ దాదాపుగా సరిహద్దులోకి వచ్చేసారు. యోర్దాను తీర ప్రాంతము మోయాబు మైదానాల్లో దిగారు వారు. ఆనాటి కాలంలో మోయాబు ప్రాంతాన్ని బాలాకు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏ రాజు అండి? బాలాక్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మోయాబు రాజు అని అనుకునే ముందు ఇంతకు అసలు ఈ మోయాబీయులు ఎవరండి? మనం గత శుక్రవారం చెప్పుకున్నామండి మోయాబీయులు ఎవరని చెప్పి. ఎవరన్నా సహోదరులు చెప్పగలరా మోయాబీయులు ఎవరు? మోయాబీయులు ఎవరు చెప్పగలరా? సహోదరులు ఎవరని చెప్పగలరా మోయాబీయులు అంటే? సరే, మోయాబీయులు అని చెప్పానంటే ఎవరని చెప్పానంటే అబ్రహాము, లోతు ఇద్దరు కూడా మనకి
దేవుడు చెప్పిన ప్రకారం బయలుదేరారు కదా. అబ్రహాం బయలుదేరాడు కదా. అబ్రహాంతో పాటు బయలుదేరిన వ్యక్తి ఎవరండి? లోతు. లోతు యొక్క సంతానమే మోయాబు అన్నమాట. మోయాబు. అదిగో ఆ మోయాబీయుల యొక్క దేశాన్ని బాలాకు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఏంటని చెప్పారంటే, మీరు మోయాబీయులతో యుద్ధం చేయవద్దు. ఎందుకని చెప్పంటే వారు మీకు బంధువులుగా ఉన్నారు. లోతు సంతానమే కదా మోయాబీయులు, కాబట్టి మీరు వారితో యుద్ధం చేయవద్దు అని చెప్పంటే వారి మానాన వారు ప్రయాణం వెళ్తున్నారు ఇశ్రాయేలీలు. కానీ బాలాకు రాజు ఇశ్రాయేలీలను చూసి వారిని ఎలాగైనా సరే నశింపచేయాల, వారిని సంహరించాలని చెప్పని తలంపు కలిగి ఏం చేస్తాడని చెప్పానంటే బిలాము అని ఒక ప్రవక్తని పిలిపిస్తాడు. బిలాము అని ఒక ప్రవక్తని పిలిపించేసి, నువ్వు వారిని శపించు, వారు చూస్తే లెక్కకు విస్తారంగా ఉన్నారు, వారిని నశింపజేయాలని చెప్పండి, నా వల్ల కాదు, నాకున్న శక్తి సరిపోదు, కాబట్టి నువ్వేం చేస్తావని చెప్పంటే నువ్వు వారిని శపించు. నువ్వు వారిని శపిస్తే అప్పుడు నేను వారిని ఈజీగా వారి మీద నేను జయం పొందగలను అని చెప్పానంటే, వీడు పేరుకి ప్రవక్తే కానీ వీడు ఒక కిరాయి ప్రవక్త అనమాట. డబ్బుల కోసం ఆశపడేవాడు. బాలాకు కబురు పెడతాడు రమ్మని చెప్పని. అయితే ప్రభు ఆ రాత్రి వేళ బిలాముతో మాట్లాడతాడు, బిలాము, నువ్వు బాలాకు చెప్పిన విధంగా వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీలు నా ప్రజలు, వారు దీవించబడిన వారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పానంటే ఇతను ఆగిపోవాలి కదా. లేదండి, పొద్దున్నే బయలుదేరిపోయాడు. అలా బయలుదేరి వెళ్తా ఉంటే గాడిదకి మాట ఇచ్చి దేవుడు గాడిద ద్వారా హెచ్చరిస్తాడు బిలాముని. అయినా సరే బుద్ధి రాలేదు, మళ్ళా బయలుదేరతాడు. అలా బయలుదేరి బాలాకు వద్దకు వెళ్ళి ఇశ్రాయేలీల్ని శపించడానికి మొదలు పెడితే దేవుడు బిలాము నోట్లో ఆశీర్వచనం పెడతాడండి. సంఖ్యాకాండము 23, 24 అధ్యాయాలు రెండు కూడా అనేకమైన ఆశీర్వచనాలు, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయండి. అదిగో అందులో ఒక వచనమే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనం. ఏంటంటే అది, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. నక్షత్రము. ఇంతకీ అసలు ఎవరండి ఈ నక్షత్రము? ఒక్కొక్క వచనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందామండి. నక్షత్రం అనేది ఎవరు ఇంతకీ మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కవినే ఉన్నాను. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అంటున్నాడండి. గమనించాలి జాగ్రత్తగా. వేకువ చుక్కన్నా, స్టార్ అని చెప్పన్నా, నక్షత్రం అన్నా సరే మూడు కూడా ఒకటే అర్థం వస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనే ఉన్నాను. అయితే ఈ నక్షత్రము యాకోబులోనే ఎందుకు ఉదయించింది ప్రశ్న. అయితే ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, నక్షత్రము ఏశావులో ఎందుకు ఉదయించలేదట? అబ్రహాము యొక్క కుమారుడు ఎవరండి? ఇస్సాకేనా? అది నా జీవం పోయింది అమ్మ కొంచెం, అమ్మయ్యా. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు ఇంకొకరు చెప్పండి మరి. అటు చెప్తా ఉంటే కొంచెం అసలు ముందుకు ఒక అడిగైపోద్ది అవుతుంది. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు
ఏశావు, యాకోబు. అవునా? మొట్టమొదటి కుమారుడు ఏశావు, రెండవ కుమారుడు యాకోబు. అంటే జ్యేష్ఠుడు ఏశావు, పెద్దవాడు ఏశావు. కానీ పెద్దవానికి ఆశీర్వాదాలు కాకుండా చిన్నవాడికి ఆశీర్వాదాలు వచ్చాయి. పెద్దవాడైన ఏశావులో నక్షత్రము ఉదయించకుండా యాకోబులో నక్షత్రం ఉదయించింది. అసలు ఈ నక్షత్రం ఏంటి, ఉదయించడం ఏంటి అని చెప్పి మనం చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే, ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు, యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు. ఎంతమంది అమ్మ కుమారులు? 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు ఒక కుమారుడు పేరు యూదా. ఆ యూదా గోత్రికుడుగా, ఆ యూదా గోత్రంలో దావీదు మహారాజు జన్మించాడు. దావీదు యొక్క కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకంలో ఒక నక్షత్రముగా ఉదయించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ నక్షత్రం యొక్క మూలం అండి. నక్షత్రం అని చెప్పానంటే ఇలా ఇంత చెప్పుకోవాలన్నమాట. అయితే ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పంటే, నక్షత్రము యాకోబులో ఎందుకు ఉదయించింది, ఏశావులో ఎందుకు ఉదయించలేదు, జాగ్రత్తగా గమనిద్దామండి. మొట్టమొదటిగా చూసుకుంటే, యేసు ప్రభు ఎందుకు యాకోబులోనే ఉదయించాడు? నెంబర్ 1, యాకోబు యొక్క నివాసం అండి. రాసుకోండి. యాకోబు యొక్క నివాసం. ఎందుకని నక్షత్రము యాకోబులో ఉదయించింది అంటే, ఎందుకని యేసు ప్రభు యాకోబులోనే జన్మించాడు చూడగలిగితే, యాకోబు యొక్క నివాసం అండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనం చూడగలిగితే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఎంత రమ్యమైనండి? ఎంతో రమ్యమైనవట. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. గమనించండి, గుడారం అన్నా నివాస స్థలం అన్నా అన్నీ కూడా ఒకటేనండి. గుడారం అన్నా నివాసం అన్నా కూడా రెండు ఒకటే అర్థం వస్తుందండి. అయితే ఆత్మీయంగా చూసుకుంటే, యేసు ప్రభు ఈ లోకంలో మానవుని సృజించేటప్పుడు మానవుల్లో తాను నివసించాలని చెప్పని మానవుని యొక్క హృదయంలో ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాడండి. కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. అంటే ఇప్పుడు యాకోబు యొక్క గుడారము అంటే యాకోబు యొక్క హృదయం ఎలా ఉందటండి? రమ్యముగా ఉందటండి. అంటే యాకోబు యొక్క గుడారము అంటే యాకోబు యొక్క నివాసం అంటే యాకోబు యొక్క హృదయం ఎలా ఉందండి? పైనుంచి దేవుడు చూస్తేనట యాకోబు యొక్క హృదయము రమ్యంగా కనిపించిందటండి. ఇంకొంచెం మనం లోతుకి వెళ్ళగలిగితే ఆదికాండంలో 25-27 మనం చూడగలిగితే, ఆదికాండము 25-27, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారముల్లో నివసించుండు. జాగ్రత్తగా చూద్దామండి, నా వైపు చూడండి. ఏముందండి వాక్యంలో? యాకోబు, దాని ముందు కూడా అమ్మా, యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. 2 వచనాలు ఇక్కడ మనకి, ఒకటి సాధువు, ఇంకోటి గుడారముల్లో నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు నక్షత్రం యాకోబులోనే ఉదయించెను మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. యాకోబు సాధువై
సాధువు అని చెప్పానంటే హృదయంలో ఎటువంటి కపటం లేకుండా దేవునిపైనే దృష్టి నిలిపి ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉంటారో వారిని మనం సాధువు అని చెప్పుకోవచ్చండి. హృదయంలో ఎటువంటి కపటం లేకుండా అని చెప్పిన పదాన్ని చూసుకుంటే మరి యాకోబు యొక్క అర్థం ఏంటండి? యాకోబు అంటే మోసగాడు. యాకోబు మోసగాడుగా ఉన్నాడు. కానీ సాధువు అని చెప్పానంటే ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి మోసపూరిత వైఖరి లేకుండా దేవునిపైన దృష్టి నిలిపి నివసించేవాడిని సాధువు అంటారు. మరి సాధువేంటి? మరి యాకోబు యొక్క ప్రవర్తన చూస్తే మరి అంత కపటంతో మరి మోసంతో నిండి ఉంది. అర్థమైందమ్మా? యాకోబు ఏం చేశాడమ్మా? యాకోబు తన యొక్క అన్నలాగా తండ్రి వద్దకి వెళ్ళి తండ్రి వద్ద నుంచి దీవెనలు కొట్టేశాడు. అంటే కపటంతో వ్యవహరించాడు. మనకి చరిత్ర తెలవాలండి. తెలిస్తే ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. అయితే ఒకనాడు తండ్రి వృద్ధులుగా ఉన్నప్పుడు, నైనా ఏశావు, నేను వృద్ధుడైపోయాను, నేను దీవించాలని చెప్పని ఆశిస్తా ఉన్నాను. అయితే నువ్వేం చేస్తావని చెప్పానంటే నువ్వు అరణ్యానికి వెళ్ళి నా కోసం చక్కని మాంసం వేటాడి పట్టుకునిరా, అది తిని నిన్ను దీవిస్తాను అని చెప్పి అంటాడు తండ్రి ఏశావుతోటి. సరే నాన్న అని చెప్పిన ఏశావు బయలుదేరతాడు. ఆ మాట తల్లి పక్కనే ఉండింటది. తల్లి పక్కనే ఉండి విని ఏమంటుంది చెప్పానంటే యాకోబుని పిలిపించి, నాయన యాకోబు, మీ నాన్న ఈ విధంగా ఏశావు చెప్తున్నాడు, నిన్ను దీవించాలని చెప్పని, ఏశావుని దీవించాలని చెప్పని ఆశిస్తా ఉన్నాడు నీ అన్నయ్యని. మరి మీ అన్నయ్య అరణ్యానికి పోయాడు కాబట్టి నువ్వేం చేస్తావని చెప్పానంటే మందకి వెళ్ళి ఒక 2 మేక పిల్లలను తీసుకొస్తే నేను చక్కగా మంచి ఆహారం రెడీ చేసి మీ నాన్నకి పెడతాను. అదిగో మీ నాన్న భోజనం చేసిన తర్వాత నువ్వు మీ నాన్న వద్దకు వెళ్ళు, అప్పుడు మీ తండ్రి నిన్ను దీవిస్తాడు అని చెప్పని తల్లి చెప్తుందండి. ఆ మాట విన్నప్పుడు మనకి యాకోబు ఏమంటున్నాడో అది మాత్రం చూద్దామండి. ఆదికాండం 27వ అధ్యాయము 11 నుంచి 13 చూస్తే, ఆదికాండం 27 11 నుంచి 13 వచనాలు చూడగలిగితే, అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తే అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచినడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకునని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకుని రమ్మని చెప్పగా చాలండి. జాగ్రత్తగా విందామండి. తల్లి చెప్తుంది, నాయనా యాకోబు, నువ్వేం చేస్తావని చెప్పానంటే మీ అన్నయ్య వచ్చే లోపే నువ్వు మందకి వెళ్ళి ఒక మంచి మేకపిల్లను, ఒక 2 మేకపిల్లను తీసుకొస్తే చక్కగా వాటిని వండి నేను మీ తండ్రికి వడ్డిస్తాను. ఆ సమయంలో నువ్వు వెళ్ళు మీ నాన్న వద్దకి, మీ నాన్నని దీవిస్తాడని చెప్పానంటే యాకోబు చెప్తున్నాడు, నానా అమ్మా, ఏశావు రోమములు గలవాడు కదా, మరి నేనేమో నున్నని వాడిని కదా, మరి ఆ విధంగా వెళ్తే ఒక తండ్రిని గుర్తుపడితే కనుక నా మీదకి శాపమే వస్తుంది, ఆశీర్వాదం రాదమ్మా అని చెప్పానంటే తల్లి అంటది, పర్వాలేదు నాయన, ఒకవేళ మీ నాన్న శపిస్తే ఆ శాపము నా మీదకి వస్తుందిలే, పర్వాలేదు, నేను చెప్పినట్టు చేయి అని చెప్పి అంటదండి. అదిగో ఆ విధంగా తల్లి మాట కాదనలేక యాకోబు ఆ పని చేసినట్లుగా మనం గమనించాలండి. అంటే కపటము గలవాడు కదా, కానీ ఇక్కడ సాధు అని చెప్పనే మాట వ్రాయబడింది. ఎందుకు సాధు అనే మాట వ్రాయబడింది? మరి ఇక్కడ కపటం గలవాడు కదా అన్నదానికి మీకు అర్థమయ్యేలా వివరిస్తా ఉన్నానండి.
మొట్టమొదటిగా సాధువు, రెండవది గుడారములో నివసించుట అనే పదాన్ని చూద్దామండి. గుడారములో నివసించుట. గుడారములో నివసించుట అని చెప్పానంటే దేవుని పైననే దృష్టి నిలిపి తన హృదయాన్ని జాగ్రత్తగా కాచుకుంటూ ఎటువంటి పాపాన్ని కూడా తనలోకి రానేయకుండా దేవుని పట్ల భయభక్తులు జీవించేటువంటి వ్యక్తిని గుడారములో నివసించేవారు అని చెప్తారండి. అంటే ఆత్మీయ అర్థం మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. గుడారముల్లో నివసించేవారు. అందుకే మనకి పౌలు గారు హెబ్రీ పత్రికలో మనకి చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే ఇక్కడ గుడారం అన్నదానికి మళ్ళీ మీకు వివరిస్తా ఉన్నానండి. అంటే పౌలు గారు కూడా మనకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క ప్రస్తావన కూడా తీసుకొచ్చారండి. గుడారములో నివసించడం అని చెప్పానంటే ఏంటి? ఇదే విధంగా మనకి యెహోషువ గురించి కూడా మనకి ఇదే ప్రస్తావన వస్తుందండి. గుడారములో నివసించుట. మనకి నిర్గమకాండం చూస్తే నిర్గమకాండం 33:11 వచ్చును. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత తిరిగి వచ్చుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదటండి. గుడారము అన్నదానికి మీకు అర్థమయ్యేలా వివరిస్తా ఉన్నానండి. గుడారం అంటే ఏంటమ్మా? తన హృదయాన్ని జాగ్రత్తగా కాచుకుంటూ తన హృదయంలో ఎటువంటి పాపాన్ని రానియకుండా, తన గుడారంలోకి ఎటువంటి పాపం రానియకుండా దేవుని పైన దృష్టి నిలిపి దేవుని పైన విశ్వాసంగా జీవించేటువంటి వాళ్ళని గుడారముల్లో నివసించేవారు అని చెప్పని ఆత్మీయ అర్థం తీసుకోవచ్చండి. అయితే సర్వోన్నతుడు ఆకాశం నుంచి చూస్తే యాకోబు యొక్క హృదయం ఎలా ఉందటని చెప్పానంటే చక్కని మనస్సాక్షి కలిగి ఉందటండి. యాకోబు యొక్క గుడారము రమ్యంగా ఉందటండి. యాకోబు యొక్క గుడారము రమ్యంగా ఉంది. ఎటువంటి కపటం లేకుండా చక్కని మనస్సాక్షి కలిగి ఉందటండి. అందుకే యాకోబు తన తండ్రి వద్ద నుంచి బయలుదేరి ప్రయాణమే పోతా ఉంటే ఒకనొక రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఆ అడవిలో అతను విశ్రాంతి తీసుకున్నా ఉన్నాడు. ఆ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సాక్షాత్తు సర్వోన్నతుడు యాకోబుకి తనను తాను కనపరుచుకొని తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడండి. ఆదికాండం 28వ అధ్యాయము 12-13 వచనాలు చూడగలిగితే, ఆదికాండము 28వ అధ్యాయము 12-13 వచనాలు చూడగలిగితే, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నిన్ను తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. యాకోబు తండ్రి ఇంటి నుంచి ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే ఒక రాత్రి వేళ యాకోబు అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఆ సర్వోన్నతుడు యాకోబుకి దర్శనమిచ్చాడండి. గమనించండి, హృదయ శుద్ధి గలవారు దేవుని చూచుదని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. అంటే ఇప్పుడు యాకోబు హృదయం ఎలా ఉందండి? హృదయ శుద్ధి కలిగి ఉందండి. చక్కని మనస్సాక్షి కలిగి ఉంది. యాకోబు యొక్క హృదయం రమ్యంగా ఉందండి. కాబట్టే యాకోబులో నక్షత్రం ఉదయించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ప్రభు నీలోనూ ఉదయించగలడు. ఆ నక్షత్రం నీలో కూడా ఉదయించగలదు. ఎప్పుడు?
నీ హృదయము కపటం లేకుండా ఉన్నప్పుడు, నువ్వు చక్కని మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, నీ హృదయము యథార్థంగా ఉంటే అన్నాడు ప్రభు. ఆకాశం నుంచి యాకోబు వైపు చూస్తే యాకోబు యొక్క హృదయం మంచి మనస్సాక్షి కలిగి ఉంది, రమ్యముగా ఉందటండి. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని చూస్తే నీ హృదయం ఎలా కనిపిస్తుంది? మంచి మనస్సాక్షి కలిగి ఉందా? నీ హృదయంలో యథార్థత ఉంటే నక్షత్రం నీలోనూ ఉదయించగలదు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు యథార్థవంతునుగా ఉంటే, చక్కని మనస్సాక్షి కలిగి ఉంటే, ఎటువంటి కపటం లేకుండా ఉన్నట్లయితే ఆ నక్షత్రము నీలో కూడా ఉదయించగలదు. ఈరోజు నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంది? నీ హృదయం యథార్థంగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపుకు ఏ విధంగా దేవుడు తోడే ఉన్నాడో, దావీదుకు దేవుడు ఏ విధంగా తోడే ఉన్నాడో, ఎటువంటి కపటం లేకుండా యథార్థంగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ తోడుగా ఉంటాడు. యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. ఎప్పుడు తోడే ఉన్నాడు? 5 స్టార్ హోటల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడా? ఎక్కడ తోడుగా ఉన్నాడమ్మా? పోతీఫర్ కుటుంబంలో బానిసగా పనిచేసుకుంటా ఉన్నాడు యోసేపు గారు. యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు. అదిగో అక్కడ ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. అదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యోసేపునకు తోడే ఉండెను కనుక అనే పదాన్ని గమనించాలి. బానిసగా ఉండి ఒక బానిసగా పనిచేసుకుంటున్నాడు, కానీ యెహోవా యోసేపునకు తోడే ఉండెను. పోతీఫర్ భార్య అన్యాయంగా యోసేపును చెరసాలలో వేయిస్తుంది, కానీ అక్కడ కూడా మనం ఒక వచనం గమనించవచ్చు, యెహోవా యోసేపునకు తోడే ఉండెను కనుక చెరసాల అధికారి యోసేపు పట్ల కనికరం చూపాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలని చెప్పానంటే, నీలో ఆ నక్షత్రం ఉదయించాలని చెప్పంటే నువ్వు కూడా చక్కని మనస్సాక్షి కలిగి ఉండాలి. అటువంటి యథార్థత ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? యాకోబు అటువంటి యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబులో నక్షత్రం ఉదయించింది. మరి ఏశావులో ఎందుకు ఉదయించలేదట? అదే ఆదికాండం మనం 27 చూసుకుంటే, అదే ఆదికాండము 27వ అధ్యాయం మనం చూడగలిగితే, 25వ అధ్యాయము 25, 27, 25, 27 అమ్మా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చాలండి, జాగ్రత్తగా విందామండి. యాకోబు గుడారముల్లో నివసించును, ఏశావు ఏం చేస్తున్నాడండి? అరణ్యవాసిగా ఉన్నాడు. అరణ్యవాసిగా అని చెప్పంటే ఏశావుకి ఇంకా వేరే పని లేదన్నమాట. పొద్దస్తమానం కూడా ఆ అరణ్యంలో తిరుగుతా వేటలో నేర్పరిగా ఉన్నాడు. అంటే ఈ లోకమనే అరణ్యంలో ఏశావు తిరుగుతూ పొద్దస్తమానం కూడా అవే ఆలోచనలు కలిగి ఉండి లోక సంబంధమైన ఆలోచనలతో తన హృదయం అంతటిని కూడా నింపేసుకున్నాడు. అందులో ఆత్మీయార్థం మనం జాగ్రత్తగా గ్రహించాలండి. ఆత్మీయతకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా, దేవుడు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేకుండా, దేవుడిచ్చిన చక్కని జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ ఏశావు. ఇశ్రాయేలు జాతిలో జ్యేష్ఠుడుగా జన్మిస్తే ఎంతటి భాగ్యము తెలుసు ఏశావుకి. కానీ ఒక్క పూట కూటి కోసం ఆకలి అణుచుకోలేక చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడండి. యాకోబు అడిగాడనుకో, నా జ్యేష్ఠత్వం, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే ఈ చిక్కుడుకాయ కూరని నీకు ఇచ్చేస్తా అని చెప్పి అంటాడు. ఆకలిని అణుచుకోలేక చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి దౌర్భాగ్యుడు వ్యభిచారి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మాట కాదండి, చూద్దాం ఒకసారి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమే అనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎంత కఠినమైన మాటలండి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి ఏశావు వంటి వ్యభిచారి మీలో ఉండకూడదు అని చెప్పి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఈరోజు అటువంటి ఏశావులు ఈనాడు మన క్రైస్తవ లోకంలో ఎందరో ఎందరో. ఒక పూట కూటి కోసం సాక్షాత్తు ఆ దేవుని యొక్క దీవెనలు అమ్మేసుకున్నాడండి. అందుకే ఏశావులో నక్షత్రం ఉదయించలేదు. అంత మాత్రమే కాదు, దీవెనలన్నీ కూడా తండ్రి తన తమ్ముడికి ఇచ్చేసాడని తెలుసుకుని తమ్ముడిపై పగబట్టి తమ్ముడిని చంపేయాలని చెప్పని తిరుగుతున్నవాడు ఏశావు. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం చూస్తే, ఆదికాండము 27:41, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను. చూశారండి ఎంత కఠినమైన మాటలు. నా తండ్రి ఒకవేళ కనుక చనిపోతే ఆ దుఃఖ దినములు పూర్తి కాగానే నేను నా తమ్ముడిని చంపేస్తానని చెప్పని తమ్ముడి మీద పగబట్టేశాడండి. అంటే ఏశావు యొక్క హృదయంలో అంతా కూడా కుళ్ళు, కుట్ర, పగ, ప్రతీకారం, లోక సంబంధమైన ఆలోచనలే. ఇంకా దేవునికి స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకే నక్షత్రము ఏశావులో ఉదయించలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయండి. పాపము, పరిశుద్ధత రెండు కూడా ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉండలేవండి. దేవుడు మానవుని యొక్క హృదయంలో నివాసం ఉండాలని చెప్పని ఆశిస్తూ ఉంటే ఈనాడు మానవుడు కోపము, పగ, అసూయ, ప్రతీకారం ఇలా రకరకాల అన్నీ కూడా తన హృదయంలో చేర్చుకున్నాడు. పరిశుద్ధాత్ముని బయటకు గెంటేశాడు. అందుకే ప్రభు ఈనాడు ప్రతి ఒక్కరి హృదయంలో తిరిగి మళ్ళీ రావాలని చెప్పి నేను ఆశించి అందరి హృదయం బయట నిలబడి తలుపు తడతా ఉన్నాడు. నీ హృదయంలో నన్ను చేర్చుకుంటారా, నాకు అవకాశం ఇస్తారా అని చెప్పని. కానీ ఈనాడు అనేక మంది ఆ ప్రభు యొక్క మాట విని కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఆ ప్రభు మాట విని తమ హృదయపు తలుపులు తెరవట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20లో ఆ మాట స్పష్టంగా ఉందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3:20 అమ్మ. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఈరోజు నీ హృదయంలో యేసును చేర్చుకున్నావా? ఆనాడు ఏశావు యొక్క హృదయంలో స్థలం లేదండి. దేవుడు ఏశావులో జన్మించడానికి ఏశావు యొక్క హృదయంలో స్థలము లేదు. ఏశావులో స్థలం లేదు కాబట్టి, ఏశావు దేవునికి స్థానం ఇలేదు కాబట్టి నక్షత్రము ఏశావులో ఉదయించలేదు. దేవుడు యాకోబు యొక్క హృదయాన్ని చూశాడు. యాకోబు యొక్క హృదయం రమ్యముగా ఉంది, చక్కని మనస్సాక్షి కలిగి ఉంది. కానీ ఏశావు యొక్క హృదయము పగతో, ప్రతీకారంతో, అసూయతో నిండిపోయి ఉంది. ఈరోజు మన హృదయాలు ఈ విధంగా ఉన్నాయి. యోసేపును సొంత సహోదరులు అన్యాయంగా బానిసగా అమ్మేశారండి ఐగుప్తుకి. కానీ
ఆనాడు ఆహారం లేకుండా తన యొక్క అన్నలు ఏసేపు వద్దకు వెళ్తే ఏసేపు వారు నిందించలేదు, కొట్టలేదు, తిట్టలేదు, హక్కును చేర్చుకుని ఆదరించాడు. ఈరోజు నువ్వు నీ తోటి సహోదరుని, నీ తోటి సహోదరిని ప్రేమించగలుగుతున్నావా? ఒకళ్ళు నువ్వు ఆ విధంగా చేయగలిగితే, అటువంటి యథార్థత నీలో ఉండగలిగితే, దేవుడు ఈరోజు నీలో కూడా ఉదయించగలడు. నక్షత్రం నీలో కూడా ఉదయించగలదండి. ఈరోజు నీ హృదయంలో అటువంటి స్థానం ఇవ్వగలుగుతున్నావా? చాలా కాలం కిందట ఒక పెద్ద దైవజనుడు సిటీలో ఒక పెద్ద మందిరానికి వెళ్ళాడట. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ పెద్ద ఆ మందిరం అంతా చూపిస్తా, ఇదిగో ఈ కిటికీలు చూసారా, ఈ కిటికీలు రోము నుంచి వచ్చాయి, ఈ మధ్యలో షాండ్లియర్ ఉంది కదా, షాండ్లియర్ వేలాడేటువంటి లైటు, ఇది పలానా దేశంలో వచ్చింది అని చెప్పని గొప్పగా చెప్తా ఉన్నాడటండి. అలా అన్ని కూడా చూపిస్తా అలా వెళ్తూ ఉంటే ఒక మూల పశువుల పాక ఉందట. పశువుల పాక చక్కగా అరేంజ్ చేసేసారు, మంచి లైటింగ్ పెట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పశువుల పాకలో ఏముంటాయండి? గడ్డి ఉంటుంది. గడ్డి పశువుల పాకలో ఏముంటుంది? చిన్న పశువుల పాక పెడతాం కదా మనం మందిరంలో, మరియ బొమ్మ పెడతారు, యేసేపు బొమ్మ పెడతారు, గొర్రెలు, పశువుల తొట్టి, ఏమంటే యేసుప్రభు బొమ్మ అన్నీ పెడతారు. అయితే అక్కడికి వెళ్తే చూస్తే మరియ బొమ్మ ఉందంట, యేసేపు బొమ్మ ఉంది, గొర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి, ఒంటిలు అన్నీ ఉన్నాయట. మధ్యలో యేసుప్రభు బొమ్మ లేదట. ఇదేంటిది, యేసుప్రభు బొమ్మ లేదా అని చెప్పంటే ఆయన చెప్తున్నాడు అని చెప్పానంటే, అది ఎప్పుడో పోయిందండి, అది ఎవరో కొట్టేశారు దాన్ని 2 ఏళ్ల క్రితము. ఇక ఆన్లైన్ నడిపిస్తా ఉన్నాం అట్లనే. మా పాస్టర్ గారు చెప్పాము, అయ్యా మరి యేసుప్రభు బొమ్మ లేదు కదా అని చెప్పానంటే, పర్లేదులే నడిపించేద్దాం అట్లనే అని చెప్పి నడిపిస్తున్నారండి. మా సంఘ పెద్దలకి చెప్పినా సరే పర్లేదులే, ఏం కాదులే, అమ్మలు ఉంటుంది అట్లా అని చెప్పని అంటున్నారండి అని చెప్పి అన్నారటండి. యేసుప్రభు బొమ్మ లేకుండా పశువుల పాకి అర్థం ఏముందిగా గమనించాలండి. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉన్నాం, కానీ యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోకుండానే అనేకమైన పండుగలు వెళ్ళిపోతా ఉన్నాయి. క్రిస్మస్ పండుగ కాస్త కిస్మిస్ పండుగ అయిపోయిందండి, వాస్తవం అది. కానీ కిస్మిస్లో కూడా ఒక అర్థం ఉందండి. కిస్ అని చెప్పంటే ఏంటండి? ముద్దు పెట్టుకోవటం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి అని చెప్పిన వాక్యాన్ని మనం గమనించాలండి. పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. ఈరోజు ఆ కుమారుని మనం ముద్దు పెట్టుకోలేకపోతున్నాం. క్రిస్మస్ అని చెప్పంటే క్రీస్తుని ఆరాధన చేయటం అండి. ఆరాధన అనేది పక్కన పెట్టేశారు. షాపింగ్లు, ఇంటికి లైటింగు, స్టారు, ఏమండి, వీటికి మనం ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, కానీ యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నామండి. ఈరోజు దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వగలుగుతున్నామా? జాగ్రత్తగా గమనిస్తానండి, ఈ సృష్టి మొత్తం కూడా యేసు ప్రభుదే. కానీ యేసు ప్రభు యొక్క జననం నుంచి మరణం వరకు చూస్తే, ఆయన జన్మించిన నాటి నుంచి మరణించే వరకు ఆయనకి స్థలం లేదండి. ఆయన లోకంలో జన్మించినప్పుడు ఆయనకి స్థలం లేక పశువుల పాకలో ఒక చిన్న పశువుల తోటలో పరుండి పెట్టారు. ఆయన లోకంలో పరిచయం చేసినప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటని చెప్పంటే, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి స్థలం లేకపోయిందని చెప్పాడండి. స్థలం లేదు, ఆయనకి స్థలం ఇవ్వలేదు. చెట్టు చివరికి ఆయన మరణించినప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క సమాధిలో ఆయన్ను పెట్టవలసి వచ్చింది. అయితే ఈరోజు ఆయన ఆత్మరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన స్థలం ఏంటి తెలుసా? నీ హృదయం.
నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. నీ కుటుంబంలో ఆయనకి స్థానం ఇవ్వాలండి. నీ సంఘంలో ఆయనకు స్థానం కల్పించగలగాలి. ఈరోజు మీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వగలుగుతున్నారా? నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వగలిగితే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు. తద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. మీకు చక్కని సంతోషం కలుగుతుంది. సమాధానం ఆయన ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటారు చెప్పారంటే, డబ్బు ఉంటే చాలు చక్కని సంతోషం వచ్చేస్తుంది, డబ్బు ఉంటే చాలు ఇక అన్నీ కూడా లభించేస్తాయి అనుకుంటారండి. అబద్ధం అండి. ఒక అదే నిజమైతే సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద ధనవంతులు చనిపోతా ఉన్నారు ఆత్మహత్య చేసుకుని. దేనికోసం అండి? సమాధానం లేక, సంతోషం లేక అనేక మంది చనిపోతా ఉన్నారు ఆత్మహత్య చేసుకుని. కానీ నా ప్రభు చెప్తున్నాడు, మీకు సమాధానం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పేరే ఏం పేరండి? సమాధాన కర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, బలవంతుడు, సమాధానకర్తయగు అధిపతి. ఆయన్ను నీ హృదయంలో చేర్చుకుంటే నీకు సంతోషం కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీ హృదయానికి నెమ్మది కలుగుతుందండి. ఈనాడు ఆ నెమ్మది లేక అనేక మంది ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. హిమాలయాలకి వెళ్తారు, ఎక్కడో తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు, సమాధానం లేక అల్లాడిపోతా ఉన్నారండి. యేసు ప్రభుని నీ కుటుంబంలో చేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం నువ్వు కళ్ళారా చూడవచ్చండి. నీ కుటుంబంలో చేర్చుకోవడం అని చెప్పానంటే, ఒక పటం పెట్టుకుని యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని పెడితే దేవుడు వచ్చేస్తారా ఆ ఇంట్లోకి? యేసు ప్రభు నీ కుటుంబంలో నివాసం ఉండాలంటే ఏం చేయాలి? నీ బ్రతుకు మార్చుకోవాలండి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి, నీలో క్రీస్తును చూడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసి నీ చుట్టుపక్కల వారు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారండి? ఆదివారం పూట క్రైస్తవురాలు సోమవారం నుండి శనివారం వరకు అబ్బో ఆమె నోట్లో నోరు పెట్టలేమరా బాబు అని చెప్తున్నారా? ఈరోజు నీ గురించి ఎటువంటి సాక్ష్యం నీ చుట్టుపక్కల వారు ఇవ్వగలుగుతున్నారండి? ఆయనను నీ కుటుంబంలో చేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుందండి. ఆనాడు మార్తా, మరి అనేటువంటి ఇద్దరు సహోదరులు యేసు ప్రభుని వారి ఇంట్లో చేర్చుకున్నారండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 చూస్తే, లూకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. చాలండి, మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునను. ఆ మార్తకు ఒక సహోదరి ఉంది, ఆమె పేరు మరియ. మరి ఆయన తన ఇంట చేర్చుకుంటే మరి ఏంటయ్యా లాభం అని చెప్పానంటే, ఆమెకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరండి? లాజరు. లాజరు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభు వచ్చాడు. మార్తా మరి ఇద్దరు కూడా ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నారు. అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే కనుక మా తమ్ముడు చనిపోయేవాడు కాడు. కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ సమాధి వద్దకు వెళ్ళాడు. సమాధి రాయి తీయమని చెప్పాడు. లాజరు బయటికి రా అని చెప్పారంటే, లాజరు సజీవుడుగా ప్రేత వస్త్రములు కట్టుకున్న వాడే బయటకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అద్భుతం ఇది. ఆ ప్రభువుని నీ ఇంట్లో చేర్చుకుంటే అటువంటి అద్భుతాలను చూడగలవండి. ఆ ప్రభువుని కుటుంబంలో ఉంటే ఎటువంటి అలజడులు ఉండవు, ఎటువంటి గలిబిలు ఉండదు. ఈరోజు నీ కుటుంబంలో అలజడులు, గలిబిలి, కొట్లాట్లు, సమాధానం లేదు, సంతోషం లేదు, అశాంతి. కారణం ప్రభు నీ కుటుంబంలో లేడేమో, నీ ఇంట్లో ప్రభు లేడేమో, ప్రభువుకి నీ కుటుంబంలో స్థానం ఇవ్వలేకపోయామో. పటమైతే ఉంది క్రీస్తు గృహానికి అధిపతి అని చెప్పని, కానీ నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆ ప్రభువు లేడేమో. ఒక్కసారి ప్రశ్నించుకో, వ్యక్తిగతంగా ఆత్మీయంగా పరిశీలన చేసుకో.
మరొక సహోదరుడు జక్కయ్య తన కుటుంబంలో యేసు ప్రభుకి ఆశ్రయం ఇచ్చాడట. మరి అప్పుడేమైనా చూద్దామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, లూకాసు వార్త 19, 5, 6 వచనాలు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకును. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య సుంకం వసూలు చేసేటువంటి వాడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అన్యాయంగా అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి వాడు. అయితే ఒకనాడికి జక్కయ్యకి యేసుప్రభుని చూడాలని చెప్పిన ఆశ కలిగింది. యేసుప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉంటే జక్కయ్య పొట్టివాడు మేడి చెట్టు ఎక్కాడు యేసయ్యని చూడాలని చెప్పని. మన యేసుప్రభుకు ఒక పేరు, ఏం పేరండి? ఆయన హృదయంలో రహస్యం మొత్తం ఎరిగేటువంటి వాడు. జక్కయ్యలో ఎటువంటి ఆలోచన ఉందో గ్రహించాడు. కరెక్ట్గా ఆ చెట్టు వద్దకు వచ్చి పైకి ఎత్తి చూసి, జక్కయ్య కింద దిగవయ్యా, నీ ఇంటికి వస్తాను అని చెప్పాను. జక్కయ్య కింద దిగాడు, యేసు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఫలితం ఏంటని చెప్పానంటే, జక్కయ్య ఆనాడు రక్షించబడ్డాడు. జక్కయ్య కుటుంబం మొత్తం కూడా రక్షించబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, కానీ నీ ఇంట్లో ఎవరు రక్షించబడలేదు. అనేక రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నావు వారు రక్షణలోకి రావాలని చెప్పని, కానీ వారు రక్షణలోకి రావట్లేదే. కారణం ఏంటో ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. యేసు ప్రభు నీ హృదయంలో నివసిస్తున్నాడా? యథార్థత కలిగి ఉన్నావా? కపటం లేకుండా ఉన్నావా? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా? మనస్సాక్షి కలిగి, చక్కని మనస్సాక్షి కలిగి, యథార్థతో కన్నీటితోటి ప్రార్థన చేయి. తప్పకుండా నీ కుటుంబంలో అందరూ కూడా రక్షించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో స్థానం కల్పించగలగాలి, నీ కుటుంబంలో స్థానం కల్పించగలగాలి, నీ సంఘంలో స్థానం కల్పించగలగాలి. ఏ సంఘంలో అయితే యేసుప్రభుకి స్థానం ఇస్తారో ఆ సంఘము ప్రార్థించే సంఘంగా ఉంటుందండి. ఏ సంఘంలో యేసుప్రభుకి స్థానం ఇస్తే ఆ సంఘము ప్రకటించేటువంటి సంఘంగా ఉంటుంది. ఏ సంఘంలో యేసయ్యకు స్థానం ఇస్తారో ఆ సంఘము యేసయ్య కొరకు ప్రాణం ఇచ్చేటువంటి సంఘంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అటువంటి సంఘంగా మన సంఘం ఉండాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాలు మలుచుకోవాలని చెప్పి ఆశిస్తూ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా.